నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. సో ప్రధాన వార్తాపత్రికల్లోని మెయిన్ హైలైట్స్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా ముందు మనం ఈనాడు తీసుకుందాం. సో ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో మెయిన్గా మనకి ఏసీ గదులు దాటి వెళ్ళట్లేదు, అసంతృప్తిగా ఉంది అనేది మెయిన్ హైలైట్గా వేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని సో అసంతృప్తిగా ఉంది, వారి పనితీరు మారాలి, నిబద్ధతతోనే గుర్తింపు వస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ. సో ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. కొంతమంది అధికారులు కొంతమంది అధికారులు ఉన్నారో అధికారంలో ఉన్న అధికారులు సో కొంతమంది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఏళ్ల పాటు సేవలు అందించే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జనం ప్రయోజనాల కోసం ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సో గోపాలకృష్ణ నాయుడు స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంగా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో ప్రధానంగా ఈ వార్తను అయితే ఈనాడు ఎడిషన్లో మెయిన్గా హైలైట్ చేశారు. నెక్స్ట్, పీఎఫ్ ఖాతాలు బోగస్ కంపెనీలకు అనుసంధానం, డబ్బు లాగేందుకు సైబర్ నేరగాల పన్నాగం, దీంతో ఉద్యోగులకు మూన్ లైటింగ్ ముప్పు, సొంతంగానే తొలగించుకునేలాగా ఈపీడీఎఫ్ డీలింక్ ఆప్షన్. హైదరాబాద్కు చెందిన ఓ ఉద్యోగి సైబర్ నేరగాలు డబ్బు కోసం బెదిరిస్తూ కాల్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన డబ్బు ఇవ్వనని చెప్పడంతో, ఖాతా డీటెయిల్స్ ఇవ్వనని చెప్పడంతో వారు బోగస్ కంపెనీకి అనుసంధానం చేశారు. సో బేసిక్గా కొంతమంది సైబర్ నేరగాలు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే సైబర్ నేరాలు చాలా ఎక్కువైపోయినాయి. సో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక ఉద్యోగికి సైబర్ నేరగాలు ఖాతా డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగిన పరిస్థితి కనిపించింది. సో దీని ప్రకారం ఆయన ఇవ్వకపోవడంతో ఆ ఖాతాని కూడా హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక బోగస్ కంపెనీకి అనుసంధానం చేశారు. ఇక ఈ విషయం తెలియని మరో ఉద్యోగి కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళగా ఒకే సమయంలో 2 కంపెనీల్లో పనిచేసేటట్టు సర్వీస్ హిస్టరీలో కనిపించింది. దీంతో ఆయన ఉద్యోగ అవకాశం కోల్పోయారు. సో ఇలాంటి ఖాతాలను తొలగించాలంటే ఈపీఎఫ్ఓకు పరిపాలన సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యేవి. ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం లభించింది. ఉద్యోగులే సొంతంగా బోగస్ కంపెనీ. సో బేసిక్గా చాలా మంది జాబ్స్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్ని బోగస్ కంపెనీస్ కూడా ఉంటాయి. సో కొంతమంది బోగస్ కంపెనీస్లో వర్క్ చేసి తర్వాత మోసపోయామని గ్రహిస్తారు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు ఆ కంపెనీ హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కావచ్చు, ఇంతకు ముందు ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఈజీగా ఎవరైనా కొంతమంది జాబ్స్లో జాయిన్ అవుతూ ఉంటారు. సో ఆ కంపెనీ పూర్వపరాలు తెలియకుండా జాయిన్ అవడం వల్ల తర్వాత మోసపోయామని గ్రహిస్తారు. సో అటువంటి అవకాశం, మోసపోయే ఛాన్స్ లేకుండా ఇప్పుడు కొత్తగా ఒక నెట్వర్క్ వచ్చింది. ఏంటంటే సో ఇంతకు ముందు ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పూర్తిగా ముందే తెలుసుకుని జాయిన్ అవ్వచ్చు అనమాట. సో జాయిన్ అయ్యాక మోసపోయాము అని తెలుసుకునే కంటే కూడా జాయిన్ అవుతున్నప్పుడే మనం అది కంపెనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే టెక్నాలజీని కనిపెట్టారు. సో అధికారులు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఈపీఎస్ఓకు పరిపాలన సాంకేతిక అడ్డంకులు. సో ఈ సమస్యకు ఏదైతే ఉందో ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది. సో ఈ సమస్యకు సంబంధించి పరిష్కార మార్గం కనుగొన్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా 2-3 డేస్ నుంచి ఢిల్లీ ఘటన తొక్కిసలాటే మనం హైలైట్గా చూస్తున్నాం. ప్లాట్ఫామ్లో చాలామంది కుంభమేళాకు వెళ్ళి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో చాలామంది చనిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనలో రైల్వే నిర్వహణ లోపమే కనిపిస్తోంది. ప్రధానంగా ప్రాపర్ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా మనం అనుకున్నాం. సో ఈ నేపథ్యంలో రైల్ ప్లాట్ఫామ్ పై గందరగోళంతోనే తొక్కిసలాట, తీసుకొచ్చిన వారిపై మెట్ల మీద నుంచి జనం జారిపడడంతో ఈ ప్రమాదం. ఇక ఈ తొక్కిసలాట్లో 18కి చేరిన మృతుల సంఖ్య, 10 లక్షల రూపాయల నష్టపరిహారం. సో కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రైళ్ల పేర్లు ఒకేలా ఉండడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ను ప్రకటించిన వెంటనే అది మారిందని భావించిన జనం ఒక్కసారిగా తోసుకురావడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. మరోవైపు వారికి వ్యతిరేక దిశలో ఇరుకైన పాదచారుల వంతెన పైనుంచి సో అపోజిట్ డైరెక్షన్లో వేరే వాళ్ళు కూడా రావడంతో సో ట్రైన్ నేమ్ ఒకటే ఉండడంతో కూడా జనం పరుగులు తీయడంతో ప్లాట్ఫామ్ నెంబర్ చేంజ్ కావడంతో ఇటు నుంచి అటు పరుగులు తీయడంతో చాలామంది తొక్కిసలాట ఘటనలో చాలామంది గాయపడ్డారు. సో ఎవరైతే గాయపడ్డారో వారికి గవర్నమెంట్ అయితే 10 లక్షల రూపాయల నష్టపరిహారం అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో 18 మంది తొక్కిసలాట ఘటనలో ప్రధానంగా చనిపోయారు. ప్రధానంగా వినిపిస్తున్న కామెంట్స్ ఏంటంటే కుంభమేళాకు సంబంధించి రైల్వే శాఖ ప్రాపర్ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా ప్రధానంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరో నేపథ్యంలో ఈ కుంభమేళాకు సంబంధించి ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ మెయిన్ కామెంట్స్ చేశారు. అసలు కుంభమేళా వల్ల ఎవరికి యూజ్, ఈ కుంభమేళా వల్ల ఎవరికి యూజ్, అసలు ఈ కుంభమేళా అనేది ఒక అర్ధరహితమైన ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా కామెంట్స్ చేశారు. ఈ కుంభమేళా వల్ల ఎందుకు నిర్వహిస్తున్నారు,
ఇది నిర్వహించడం వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానంగా కామెంట్స్ చేశారు. నెక్స్ట్ భారీ మోసం ఇన్వాయిస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే భారీ మోసం 850 కోట్ల భారీ మోసం. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ల సేకరణ, బోర్డు తిప్పేసిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇద్దరి అరెస్టు, ఇతర నిందితుల కోసం గాలింపుక. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో జరిగిన భారీ మోసం ఇది. హైదరాబాద్కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుసంబంధమైన ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ 850 కోట్ల మేర జనాన్ని ముంచింది. సో సంస్థ బోర్డు తిప్పేగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. సో 850 కోట్లతో ఇన్వాయిస్ పేరిట ఒక కంపెనీ క్యాపిటల్ భారీ మోసం చేసిన నేపథ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు కూడా మెయిన్ హైలైట్ ని వేశారు. ఇక్కడ కోరుకుడు పడని దైంత వైద్యం. ఇక ప్రాథమిక వైద్యంలో డెంటల్ విభాగాలేవి. ఇక బీడీఎస్ చదివిన వారికి ఉపాధి అంతంతే. ఇతర వృత్తుల వైపు మల్లుతున్న పట్టభద్రులు, స్థితివంతులైతే పీజీల కోసం విదేశాలు. సో పీడీఎస్ పట్టభద్రుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సో పీజీ చేస్తే పరిస్థితి కొంతగా మెరుగవుతుందేమో కానీ ఆకర్షణీయమైన ఆదాయం అయితే రాదు. పీజీ చేయాలన్న సొంత ఆసుపత్రి పెట్టాలన్నా కూడా లక్షలు వెచ్చించాలి. ఇక ఆర్థిక స్తోమతున్న వారు ఇక్కడ పీజీ చేయడం కంటే విదేశాల్లో డిమాండ్ ఉన్న దంత వైద్య కోర్సులు అభ్యసించడం మేలని వెళ్ళిపోతూ ఉంటారు. సో బేసిక్గా ఎవరైతే బీడీఎస్కి సంబంధించి డెంటల్ కోర్సెస్ అయితే చేస్తున్నారో సో అంత లక్షలు ఖర్చు పెట్టి ఎవరైతే నార్మల్ పీపుల్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, ఎవరైనా కూడా లక్షలు ఖర్చు పెట్టి బీడీఎస్ చదువుతున్నా కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. చివరికి శాలరీస్ కూడా ప్రాపర్గా లేవు, ఎక్కువ శాలరీస్ లేవు. సో లక్షలు ఖర్చు పెట్టి చదివినా కూడా ఇక్కడ మనకి ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ ప్రాపర్ శాలరీస్ లేకపోవడంతో వేరే దేశాలకు కూడా తరలి వెళ్తేనే అక్కడ ఎక్కువ విదేశాల్లో ఎక్కువ శాలరీ గెయిన్ చేస్తుందని చెప్పేసి మెయిన్ హైలైట్ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఈనాడు తీసుకుందాం. సో ఈనాడు ఆంధ్రాలో మనం చూసుకున్నట్టయితే మెయిన్ హైలైట్గా బాస్ కాస్త బ్రిడ్జ్ దాటిస్తారా, చివరి దశలో నిలిచిపోయిన అనేక వంతెనలు పూర్తి చేస్తే లక్షల మందికి వేలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు. సో మనం ఇక్కడ ఒక మెయిన్ పిక్చర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తోంది. 40 లక్షలు కేటాయిస్తే 30 గ్రామాలకు వేలు. సో ఇక్కడ ఏదైతే మెయిన్ హైలైట్ ఇచ్చారో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే కనుక ఈ బ్రిడ్జ్కి సంబంధించి 40 లక్షలు కేటాయిస్తే కనుక 30 గ్రామాలకు మేలు జరుగుతుంది. సో పై ఫోటోలో కనిపిస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని జిలుగులపాడు గ్రామానికి సమీపంలో గోస్తాని నదిపై నిర్మిస్తున్న వంతెన. అల్లూరి సీతారామరాజు విజయనగరం జిల్లాలను అనుసంధించే ఈ బ్రిడ్జ్ 30 గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు చాలా ఇంపార్టెంట్. సో 70 నుంచి 80% పనులైతే పూర్తయ్యాయి. సో దీన్ని పూర్తి చేయాలంటే సుమారు 40 లక్షలు కావాలి. సో ఇటీవల వరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నది దాటేందుకు నిచ్చెన వేసుకుని బ్రిడ్జ్ పైకి ఎక్కి అక్కడి నుంచి ఆటోలో వెళ్లేవారు. ఇటీవల స్థానిక గిరిజనులే సొంత డబ్బును ఖర్చు పెట్టి 57 ఖర్చు పెట్టి శ్రమాధానంతో మట్టి కట్ట నిర్మించుకున్నారు. ఇక వర్షాకాలంలో గోస్తాని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సో బేసిక్గా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ప్రాపర్ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అక్కడ ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళే 57,000 ఖర్చు పెట్టి సొంతంగా మట్టితో ఒక మట్టి కట్టు నిర్మించుకున్నారు. సో వర్షాకాలంలో గోస్తాని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సో అలాంటప్పుడు మట్టి కట్టు నిలవదు. వానలు మొదలయ్యేలోగా ఈ బ్రిడ్జ్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ బ్రిడ్జ్ని కంప్లీట్ చేస్తే చాలా మందికి ఆ బ్రిడ్జ్ అనేది ఉపయోగకరంగా మారుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈనాడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఇసుక రీచ్లలో ఇష్టారాజ్యం. ఆర్డర్ కాపీలు లేకున్నా లారీలో లోడింగ్, ఒక్కో లారీలో 50 టన్నులకు పైనే, లారీకి 50,000 వరకు వసూలు. రీచ్లలోని లోడింగ్ కాంట్రాక్టర్లే సూత్రధారులు. లారీలను ఓఆర్ చేర్చే బాధ్యత కూడా వారిది. విజిలెన్స్, ఆర్టీఏ, పోలీస్ కన్సర్న్లోనే తతంగమంతా జరుగుతోంది. బీఆర్ఎస్ హయాం నుంచి కూడా ఈ దందా కొనసాగుతోంది. ఆన్లైన్లో చూపని రీచ్లోని విక్రయాలు. శివన్నగూడెం వెళ్లాల్సిన ఇసుక హైదరాబాద్కు లారీల జీపీఎస్కు కార్లకు అమర్చి తోపుదోవ. సో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఫస్ట్ ఎడిషన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎస్, వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ మనం ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూసుకుందాం. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా అధికారుల తప్పు ఒప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామని అధికారులను చూస్తున్న సమాజానికి ఇది మంచిది కాదు. ఐఏఎస్ అధికారులు మంచి చెడు చెప్పాలి. పనితీరుపై ఏమాత్రం సంతృప్తిగా లేను, ఏసీ గదులకే పరిమితమవుతున్నారు.
సో ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయి. మాజీ ఐఏఎస్ పుస్తక ఆవిష్కరణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు మంచి చెడులపై సలహా చెప్పే విధంగా ఉండాలి కానీ రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో తప్పులను ఎత్తి చూపాలని అన్నారు. కానీ నేటి అధికారుల్లో ఈ వైఖరి కరువైందని చెప్తున్నారు. ప్రధానంగా ఒక తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామని అధికారులు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సమాజానికి ఇది మంచిది కాదన్నారు. సో ఆదివారం మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రధానంగా సో ఈ పుస్తక ఆవిష్కరణలో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. సో అధికారుల తీరైతే తెలంగాణ అధికారులు ప్రాపర్ తీరు లేదు. సో మంచి చెడు అనేది ఎత్తి చూపాలి. సో అధికారులందరూ కూడా ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు. సో ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో తిరిగితేనే వారి సమస్యలు ఏంటో తెలుస్తాయి. సో అప్పుడే మనం సార్ట్అవుట్ చేయగలమని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ ఒక మెయిన్ హైలైట్ చేశారు. గద్దర్ అవార్డులకు 10 కోట్లు 2025-26 బడ్జెట్లో ప్రతిపాదన. సమాచార శాఖ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లపై ఏపీ సీఎం బట్టి సమీక్ష. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మెయిన్ హైలైట్ హైటెక్ కోర్టు అధునాతన సౌకర్యాలతో నా భూతో అనిపించేలా నిర్మాణం కానున్న నూతన హైకోర్టు భవన సముదాయం. ఇక 2523 కోట్ల వ్యయంతో 100 ఎకరాల్లో 10 బ్లాకులు 36.52 చదరపు లక్షల అడుగుల నిర్మాణం. అలాగే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాలో ప్రవేశద్వారం. 8.4 లక్షల చదరపు అడుగులు 6 అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం. అలాగే అడ్వకేట్ జనరల్ బ్లాక్ కూడా 6 అంతస్తులోనే 35,530 చదరపు అడుగుల్లో ప్రధాన న్యాయమూర్తి బంగ్లా. అలాగే 63 మంది జడ్జిల కోసం 2.67 లక్షల చదరపు అడుగుల్లో క్వార్టర్స్. అలాగే జడ్జీల స్టాఫ్ కోసం 96,500 చదరపు అడుగుల్లో నివాసాల ఏర్పాటు. ఒకేసారి 2,800 కార్లు నిలిపేలా కూడా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు. పచ్చదనానికి ప్రధాని. అలాగే మెయిన్గా కోర్టు చుట్టూ మొక్కలు. మొత్తంగా 3 డిజైన్లు. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక నమూనా కూడా ఇచ్చారు. సో హైటెక్ కోర్టు అధునాతన సౌకర్యాలతో కూడా నా భూతో అనిపించేలా కూడా అడ్వకేట్స్కి సంబంధించి కావచ్చు, లాయర్స్కి సంబంధించి కావచ్చు, జడ్జెస్కి సంబంధించి కావచ్చు, ఒక బిల్డింగ్ అయితే ఒక సముదాయాన్ని వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. సో నెక్స్ట్ మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మెయిన్ హైలైట్ చూసుకుంటే రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే ఢిల్లీలో తొక్కిసలాటకు కారణం ఇదే. రైలు రాకపై ప్రకటనతో ప్రయాణికులు తికమక. సో 14వ ప్లాట్ఫామ్ నుంచి 16వ ప్లాట్ఫామ్కు ఒక్కసారిగా పరుగులు తీయడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో సో రైల్వే ప్రయాణికులు కన్ఫ్యూజ్ అయ్యారు. సో రైల్వే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రయాణికులు ఒకటే ప్లాట్ఫామ్కి సంబంధించి 2 అనౌన్స్మెంట్లు రావడంతో, ఒకటే పేరుతో ఒకటే ట్రైన్ నేమ్తో 2 అనౌన్స్మెంట్లు రావడంతో ప్రయాణికులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ ప్లాట్ఫామ్ కాదు ఆ ప్లాట్ఫామ్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్ మీద నుంచి అటు నుంచి ఇటు పరుగులు తీయడంతో ఈ తొక్కిసలాట ఘటన జరిగింది. నెక్స్ట్ మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే విచిత్రాల వీధులు, మురికి వాడకు రంగుల శోభ, రూపుమారిన తిరుపతి స్కావెంజర్స్ కాలనీ. హరివిల్లు నేలకు దిగినట్టు రకరకాల రంగులు చూడగానే ఆకట్టుకునేలా మంచి బొమ్మలు. ప్రతి వీధి చిత్ర విచిత్రమే, ప్రతి గోడ కూడా వర్ణభరితమే. ఈ బొమ్మల కలువు చూడాలంటే తిరుపతికి వెళ్లాల్సిందే. ఇది నగరంలోని స్కావెంజర్స్ కాలనీ. సో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే తిరుపతిలోని ఒక స్కావెంజర్స్ కాలనీకి సంబంధించి ఒక మెయిన్ హైలైట్ ఇచ్చారు. సో తిరుపతిలో ఒక కాలనీకి సంబంధించి పెయింటింగ్స్కి సంబంధించి, ఇంటికి సంబంధించిన పెయింటింగ్కి సంబంధించి మెయిన్ హైలైట్ ఇచ్చారు. సో బొమ్మల రంగుల కొలువు చూడాలంటే కనుక తిరుపతి స్కావెంజర్స్కి కాలనీ వెళ్ళాలని చెప్పేసి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రీసర్వే రచ్చ. కూటమి సర్కార్ నెత్తిన జగన్ ప్రభుత్వ వైఫల్యాలు. 8 నెలల్లో 7.42 లక్షల ఫిర్యాదులు. రెవెన్యూ శాఖవే 3.39 లక్షలు. ఇవన్నీ రీసర్వేతో వచ్చిన సమస్యలే. అధికారులు సిబ్బంది కొరతతో నేడు సంక్లిష్టంగా పరిష్కారం. జగన్ సర్కార్ దిగిపోయినా కూడా ఆయన చేసిన తప్పిదరాలు ఇప్పటికీ రైతులను వెంటాడుతున్నాయి. 100లో 1000లో కాదు. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో గాల్లో తేలాలి, అలాగే హాల్లో వాలి. ట్రాఫిక్ కారణంగా పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్కు వెళ్ళిన విద్యార్థి అనేది మెయిన్ హైలైట్గా వేశారు. సో పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థికి ట్రాఫిక్ రూపంలో
మరో పరీక్ష ఎదురైంది. సో ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి వినూత్నంగా ఆలోచించి సమస్యను అధిగమించాడు. ఒక మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన విద్యార్థి ట్రాఫిక్ కారణంగా ఏకంగా పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్ హాల్కి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో బేసిక్గా పరీక్ష రాసేందుకు వెళ్తున్నాడు. సో పరీక్ష రాసేందుకు వెళ్లే అబ్బాయికి కూడా ఒక ప్రాబ్లం తలెత్తింది. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాబ్లం అధిగమించడానికి తను పారాగ్లైడింగ్ చేసి అక్కడికి వెళ్ళాడు. సో కాలేజీకి చేరుతున్నాడు. దీంతో సకాలంలో పరీక్షకు హాజరయ్యాడు. అతని ప్రయాణాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా నెటిజన్లు అవాక్కారు. మహారాష్ట్రలోని వాయి తాలూకా పసరాల గ్రామానికి చెందిన సమర్థ్ మహాగండే ఇటీవల ఈ సాహసాన్ని ప్రదర్శించాడు. పరీక్ష రాయడానికి కాలేజ్కి బయలుదేరిన అతనికి వాయి పంచగని రోడ్లో భారీ ట్రాఫిక్ జామ్ కనిపించింది. వెంటనే దాన్ని బెంబేలెత్తిపోకుండా పారాగ్లైడింగ్ చేసి దాని ద్వారా కాలేజ్కి చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. సో ఈ వార్తని మెయిన్ హైలైట్గా వేశారు. సో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏబిఎన్లో అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాల్సింది. కాంగ్రెస్ టీఎంసీ ఆర్జేడీ పార్టీల డిమాండ్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై విచారం. కుంభమేళాకు అర్థం పర్థం ఉందా? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు పేర్కొన్నాయి. ఇక తొక్కిసలాట ఘటనకు కూడా గవర్నమెంటే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిందని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆరోపించారు. సో ఈ ఘటనతో రైల్వే శాఖ వైఫల్యం మరోసారి బయటపడిందని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయకుంటే కేంద్రమే ఆయనపై వేటు వేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ డిమాండ్ చేశారు. ఇక తొక్కిసలాట ఘటనకు సంబంధించి గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే ఈ తొక్కిసలాట ఘటనని చాలా బాధాకరమని చెప్పేసి ఢిల్లీ మాజీ సీఎం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అసలు మహాకుంభమేళాకు అర్థం పర్థం ఉందా? కుంకా కోయి మత్లబ్ హై ఫాల్తూ హై కుంభ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కుంభమేళాపై లాలూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ, హిందూ సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. మరోవైపు లాలూ శివరాజకీయాలు చేస్తున్నారని కూడా విమర్శించాయి. మరోపక్క తొక్కిసలాట ఘటనను కప్పిపుచ్చేందుకే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. సో ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మళ్లీ సంఖ్యలతోని భారతీయులు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై దేశ బహిష్కరణ చర్యల్లో భాగంగా తొలి విడతలు నెల 5న 104 మంది భారతీయులను సైనిక విమానం C-17లో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. సో మనం చూసుకున్నట్టయితే అమృత్సర్ నుంచి ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్కు చేరుకున్నారు. సో ఎవరైతే ట్రంప్ చెప్పారో, ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఎవరైతే అమెరికాలో వచ్చి అక్రమంగా భారతీయులు ఎవరైతే అక్కడ ఉంటున్నారో వారందరినీ కూడా తిరిగి ఇండియాకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. సో మనం చూసుకున్నట్లయితే ఒక పిక్లో అమృత్సర్ నుంచి సాయంత్రం అహ్మదాబాద్కు చేరుకున్నారు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో. మరో చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్లోని ఇద్దరు అరెస్ట్. రెండో విడతలో అమెరికా నుంచి వలస వచ్చిన వారు ఇద్దరు యువకులను హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఇక పంజాబ్లోని పాటియాలా జిల్లా రాజ్పుత్కు చెందిన సందీప్ సింగ్ అలాగే అలియాస్ సన్నీ ప్రదీప్ సింగ్లను పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. 2023 రాజ్పుర పోలీస్ స్టేషన్లో వారిపై హత్య కేసు కూడా నమోదు చేసి వారిని తిరిగి పంపించినట్టు కనిపిస్తోంది మనకి. మరో హైలైట్ చూసుకున్నట్టయితే అమెరికా అండ లేకుండా ఉక్రెయిన్ మనుగడ కష్టమే. సో సోమవారం ఫిబ్రవరి 3 సంవత్సరాలు. సో 2022 ఫిబ్రవరి 4న రష్యా దండయాత్ర మొదలైన సంగతి మనకు తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ దండయాత్ర మనం చూసుకున్నాం. ఎంత భీకర పోరాటం జరిగిందో మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆ దండయాత్ర మొదలై ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర మొదలై సంగతి తెలిసిందే. ఇక ఈ యుద్ధంలో ఉక్రెయిన్ను రష్యా చిత్తుగా ఓడిస్తుందని చెప్పేసి అనుకుని చాలా మంది భావించారు. కానీ అమెరికా, యూరప్ దేశాల సహకారంతో ఉక్రెయిన్ తన పోరాటాన్ని స్టిల్ ఈ రోజు కూడా కొనసాగిస్తూ వస్తోంది. ఒక దశలో రష్యా యుద్ధ ట్యాంకర్లను నల్ల సముద్రంలో, రష్యా యుద్ధ నౌకలను సైతం డ్రోన్లు పాశ్చాత్య దేశాలు అందించిన క్షిపణుల సాయంతో నాశనం చేసి తీవ్ర నష్టం కలిగించింది. అయినా కూడా ఉక్రెయిన్ సైనికులు రష్యాకు చెందిన దాదాపు 1500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని సైతం ఆక్రమించగలిగారు. కానీ అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని గణనీయంగా ఆక్రమించుకోగలిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు భాగంలోని డోన్బాస్, కుర్ఖోవ్ను ఆక్రమించి ఈశాన్య భాగంలోని
ప్రోక్రోవస్క్ దిశగా రష్యన్ సేనలు కదులుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే గత 3 సంవత్సరాల క్రితం రష్యా ఉక్రెయిన్ ఎంత బాగా భీకర పోరాటం చేసే మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆ పోరాటానికి గట్టి పోటీ ఇచ్చింది. సో మనం కూడా అమెరికా కూడా ఎంతో హెల్ప్ చేసింది. ఓ పక్కన హెల్ప్ చేస్తూనే మరోవైపు ఆ పోరాటానికి ఇంకా తెరపడలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా పోరాటం కంటిన్యూ అవుతోంది. సో మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనం సమయం లేదు సమన్వయంతో పనిచేయండి. కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కువ సమయం లేదని చెప్పేసి కూడా 3 పార్టీల నాయకులు కూడా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే ప్రతి ఎన్నిక పరీక్ష లాంటిదేనని కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, ఏపీ ఎమ్మెల్యేలు కూటమి నేతలతో చంద్రబాబు ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా టెలిగ్రామ్ బ్యాట్లో క్యాంపెయినింగ్ వివరాలను నమోదు చేయని వారి పేర్లు చదివి వినిపించారు. వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రోజు పనిచేస్తున్నాం. వ్యవస్థల్ని గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమం ప్రారంభించాం. బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువకుకు ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పించే ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశామని చెప్తున్నారు. 7 కోట్ల లక్షల పెట్టుబడితో ఒప్పందాలు చేసుకున్నాం. నైపుణ్యాభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా కానున్నాయి. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలు చెల్లిస్తున్నాం. వీటన్నిటిని ప్రజలకు తెలియజేసేందుకే సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ రావాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి కూటమి నేతలు సిద్ధం కావాలన్నారు. 3 పార్టీలకు సంబంధించి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంసిద్ధం కావాలన్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సమయం తక్కువగా ఉంది. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారి కోసం 7 కోట్ల లక్షల పెట్టుబడులు కూడా తీసుకొచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైలు ప్లాట్ఫామ్లోకి అలాగే గందరగోళంతోనే తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా తోసుకొచ్చిన వారిపై మెట్ల మీద నుంచి జనం జారి పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రధానంగా మనం ఏ వార్తాపత్రిక చూసుకున్నా కూడా ఢిల్లీ తొక్కిసలాట ఘటననే మెయిన్ హైలైట్గా వేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పుస్తకావిష్కరణ చేశారు. ఈ ఆవిష్కరణలో కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అధికారుల పనితీరు ప్రోపర్గా లేదని చెప్పేసి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇవి మనం చూసుకున్నట్టయితే ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న మెయిన్ హైలైట్స్. ఇది వాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ VRK న్యూస్.